నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రిజర్వేషన్లు రద్దు కోసమే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, రాజ్యాంగాన్ని రక్షించడమే కాంగ్రెస్ లక్ష్యమన్న రాహుల్ గాంధీ. ఎన్నికలు రాగానే భాజపాకు దేవుడు గుర్తుకొస్తాడన్న రేవంత్, రాష్ట్రానికి ఏమీ ఇవ్వని మోదీకి గుణపాఠం చెప్పాలని సీఎం పిలుపు. రిజర్వేషన్లపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్న అమిత్ షా, రాహుల్ చైనా గ్యారంటీ, మోదీ భారత్ గ్యారంటీ మధ్య ఎన్నికలని వ్యాఖ్య. హైదరాబాద్ను యూటీ చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్న భారాస, రాహుల్ గాంధీకి మోదీని ఎదుర్కొనే సత్తా లేదన్న కేటీఆర్. నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశం, మేడిగడ్డ కుంగుబాటుపై సమన్ల జారీకి కమిషన్ కసరత్తు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగులో 3 బాలురు గల్లంతు, 2 మృతదేహాలు వెలికితీత, మరొకరి కోసం గాలింపు. రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని భాజపా కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారన్నారు. నర్సాపూర్లో జరిగిన సభలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన రాహుల్, కేవలం 2% ఉన్న బిలియనీర్ల చేతిలోకి దేశ సంపద అంతా వెళ్తోందన్నారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా ప్రైవేటును ప్రోత్సహించలేదని ఆరోపించారు. క్రమంగా ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది భాజపా ఆలోచనగా పేర్కొన్నారు. चुनाव में बीजेपी के लोगों ने साफ कह दिया है, उनके नेताओं ने, बड़े बड़े नेताओं ने कह दिया है कि वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे, फेंक देंगे. ये चुनाव 2 विचारधाराओं के बीच में है. इंडिया अलायंस, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी, रेवंत रेड्डी जी कहते हैं कि इसको बचाना है, इसकी रक्षा करना है. और नरेंद्र मोदी, अमित शाह, आरएसएस के नेता कहते हैं इस किताब को बदल दिया जाए, इसको फेंक दिया जाए. हम इस किताब की रक्षा करेंगे. कोई भी शक्ति इस किताब को डैमेज नहीं कर सकता है, खत्म नहीं कर सकता. लड़ाई इस बात की भी है, वो रिजर्वेशन को खत्म करना चाहते हैं, हम रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाना चाहते हैं. हिंदुस्तान में अगर आप पिछड़ों की, दलितों की, आदिवासियों की आबादी जोड़ दें तो ये मेजॉरिटी बनती है. कम से कम 50% पिछड़ा वर्ग है. उन्होंने पब्लिक सेक्टर को, सरकारी कंपनियों को प्राइवेटाइज किया. क्यों किया? रिजर्वेशन को हटाने के लिए किया. देश में और सरकार में ठेकेदारी प्रथा चलाते हैं. क्यों चलाते हैं? रिजर्वेशन को खत्म करने के लिए. ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంటులో నీలం మధును ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దించిండ్రు. ఈరోజు బీజేపీ నుంచి నిలబడ్డాయన ఎవరో కాదు, పక్కనే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మోడీ నుంచి వేల కోట్ల రూపాయలు నిధులు తెస్తామని దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వు పెడితే ఆ పువ్వును మన శాసనసభ ఎన్నికల్లో బండకేసి కొట్టిండ్రు, ఉప్పు తీసి ఉప్పు పోసి పాత రేసిండ్రు. ఇక రెండోగా ఆయన బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాయన ఎవరో కాదు, మన మల్లన్న సాగర్లో, మన రంగనాయక సాగర్లో, మన కొండ పోచమ్మలో వేలాది ఎకరాల భూములను, వేలాది మంది రైతులను ముంచి వాళ్ళ సొంత భూములు, తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు ప్రభుత్వం గుంజుకుంటుంటే మాకు సరైన నష్ట పరిహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులను పెట్టి తొక్కించిండు. పోలీసుల బూట్ల కింద ఈ ప్రాంత రైతులను అణిచివేసిండు. ఇవాళ మన మీద అక్రమ కేసులు పెట్టి మన భూములు గుంజుకొని మన ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తున్న వెంకట్రామరెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కేసీఆర్ కు, హరీష్ రావుకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది, ఈ ప్రాంత రైతుల మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.
తెలంగాణలో 10కి పైగా లోక్సభ స్థానాలను భాజపా గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. భాజపా భువనగిరి లోక్సభ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్కు మద్దతుగా ప్రచార సభలో పాల్గొన్న షా తెలంగాణలో వచ్చే 2 అంకెల సీట్లు మోదీ 400 సీట్లు గెలిచేందుకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు. గత భారాస ప్రభుత్వంలో కుటుంబం మాత్రమే బాగుపడిందన్న ఆయన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోందని ఆరోపించారు. భాజపాకు 10కి పైగా సీట్లు అందిస్తే తెలంగాణను నెంబర్ 1గా మారుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలతో ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తోందన్న అమిత్ షా మోదీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారంటూ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు నష్టం జరుగుతుందని, ముస్లింల 4% రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తామని తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికలు నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. भाइयों बहनों, मोदी जी ने टेक्सटाइल के लिए यहां बहुत सारा काम किया है. मोदी जी ने भुवनगिरी की टेक्सटाइल इंडस्ट्रीज के लिए बहुत काम किए हैं. मोदी जी की टेक्सटाइल पॉलिसी बड़ी स्पष्ट है. फार्म से फाइबर तक, फाइबर से फैक्ट्री तक, फैक्ट्री से फैशन तक और फैशन से एक्सपोर्ट तक का पूरा चैनल करना और किसानों को और हमारे मजदूरों को मजबूत करना. मोदी जी ने टेक्सटाइल में पीएलआई पॉलिसी लाकर 8 लाख लोगों को रोजगार देने का काम किया है. मोदी जी ने 1500 करोड़ से नेशनल टेक्सटाइल मिशन बनाया है और 14,000 करोड़ से पोचमपल्ली में हैंडलूम पार्क लिमिटेड स्थापित करने का काम और व्हाइट गोल्ड टेक्सटाइल पार्क स्थापित करने का काम नरेंद्र मोदी जी ने किया है. भोंगीर के लिए मोदी जी ने बहुत काम किया है. 140 करोड़ से भोंगीर से भोपाल पट्टनम तक नेशनल हाईवे को शुरू किया और बीबी नगर में एम्स की स्थापना कर भोंगीर, नलगोंडा, वारंगल और खम्मम में सारे गरीब लोगों को फायदा पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया. जनगांव और भुवनगिरी रेलवे स्टेशन को नए बनाने का काम नरेंद्र मोदी जी कर रहे हैं और कुमारवेली में बिल्कुल अत्याधुनिक रेलवे स्टेशन फिर से बन रहा है. रायगिरी से वारंगल तक 4 लेन सड़क का निर्माण हो रहा है. सूर्यपेट से सिद्धिपेट तक नेशनल हाईवे बनाने का काम चल रहा है. లోక్సభ ఎన్నికల్లో భారాస 0 సీట్లకు పరిమితమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు 13 సీట్లు వస్తాయని, మిగతా వాటిలో భాజపా ఎంఐఎంతో పోటీ ఉందని వివరించారు. ఎన్నికలు పూర్తి కాగానే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకున్నామని, పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని తెలిసే ముస్లిం రిజర్వేషన్లపై భాజపా తప్పుదోవ పట్టిస్తుందని ఆక్షేపించారు. తెలంగాణ ప్రజలకు భాజపా చేసిందేం లేదన్న ఉత్తమ్ 10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. సీఎం సహా మంత్రులంతా క్రికెట్ జట్టులాగా సమన్వయంతో పనిచేస్తున్నట్లు వివరించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కి రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది అనేక సందర్భాల్లో అనేక మార్లు మీరు మాట్లాడి ఉన్నారు. మీరు అది మర్చిపోయి, అది జనం మర్చిపోయి అనుకుంటారు. మీరు ఏదేదో జనాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పదే 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. 4% ముస్లిం రిజర్వేషన్ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్న విషయం కూడా వాళ్ళు గమనించాలి. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదు. అదేవిధంగా ఇంకేం మాట్లాడలేక ఒకటేమో మతపరమైన మాటలు, రెండోదేమో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన పూర్తిగా ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ
ఏదో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో అది ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఇది పూర్తిగా అవాస్తవం, అబద్దం. మేము ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించబోతున్నాం. మాకు 13 స్థానాలు గెలవడం ఖాయం. మరో 3 స్థానాల్లో బీజేపీతో పోటీ ఉంది. ఒక స్థానంలో ఎంఐఎంతో పోటీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 0 సీట్లు రానున్నాయి. ఇది స్పష్టంగా అన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్లో చేరారు. భారాసలో సరైన గుర్తింపు దక్కపోవడం వల్లే పార్టీని వీడినట్లు ఆమె తెలిపారు. ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకరమ్మకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని ఉత్తమ్ తెలిపారు. మా అమరవీరుల కుటుంబాలు గాని మేము గాని సోనియమ్మ గారి రుణం తీర్చుకోవాలంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల ఎంపీలకు ఓటేసి సోనియమ్మ గారి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాం. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో మంది సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే ఇవాళ సోనియమ్మ గారి పుణ్యమే. మీ అమరవీరుల కుటుంబాల తరఫున మేము రాబోయే ఎంపీ ఎలక్షన్లకు మేము కూడా మద్దతు ఇస్తాం, ఓటేస్తాం, ఎంపీలు కూడా గెలవాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 9లోపు వేస్తానన్న రైతు భరోసా 6వ తేదీనే అన్నదాతల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భారాస నుంచి 500 మంది కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని తెలిపారు. సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటా వస్తున్నాం. నిన్న మనం చెప్పాను మీరు తెల్లారిపాటికి మీ అకౌంట్ లో రైతు బంధు వేసిస్తాను ముఖ్యమంత్రి గారికి చెప్పని చెప్పాను. ఆయన 9వ తారీఖు అని చెప్పాడు కానీ 6వ తారీఖు అర్ధరాత్రికే ఈ ఫోన్లన్నీ టింగ్ పోతుంది. ఇంకా 2 లక్షల రుణమాఫీ మాకు బాకీ ఉంది. తప్పకుండా స్వాతంత్ర దినోత్సవం రోజుకి మీ ఖాతాలో 2 లక్షల మీ బాకీని పూర్తి చేసి వాటిని చెల్లించిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాం. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని కుమరంభీం జిల్లా కాగజ్ నగర్లో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆత్రం సుగుణను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని సీతక్క కోరారు. కాంగ్రెస్ వచ్చిన 5 నెలల్లోనే 4 గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. చేనేత కార్మికుల వద్ద మగ్గం నేసిన మంత్రి సభలు, సమావేశాల్లో ప్లాస్టిక్ వస్తువులు, శాలువాలు వాడకుండా చేనేత వస్త్రాలు వినియోగించాలని ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. అభివృద్ధి గురించి అడిగితే మోదీ సర్కార్ రాముడు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. దున్నపోతు గణేష్ బర్రెపాలు విడతారావు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, ఇప్పుడు ఎంపీ కూడా గెలిపించారు. దాని తర్వాత ఎట్లా చేసినా ఏం చేయాలో చూపెడతా. 5 నెలల 4 చేసినాం. బీజేపీ చెప్తాను నేను రాముడు అరే దేవుడు మనకు లేడు. ఇప్పుడు నేను పోషాకు దండ పెట్టేగా ఈ దేవుడు కాదని అయోధ్యలో ఉన్నాడు. దేవుడి కొరకట అక్షింతలు వచ్చినాయి అంటాను. ఏం చేసినా చెప్పుకుంటే చెప్పారు. అసలు పని జరగాలి కదా. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానండి. మొత్తం దేశం సంపద తీసుకుని ఆదాన్ని అమ్మానికి అప్పేది సార్. నేను మీకు ఒక్కడే మాట చెప్తాను, చేయబోయేటి మాట ఇచ్చి చెప్తాను. పోషమ్మ గుడి ఉంది, పొట్టుని పొడుగు కొడితే పొడుగుని పోషమ్మ కొడతాను సాగుతుందా? మేము మాట మీద ఉండేటోళ్ళు తప్పు చెప్పాం. మీకు ఎన్నికలు కాగానే 10 ఏళ్ళకి ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు ఇస్తాం. నా దగ్గర 3500 ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఎలక్షన్ కాగానే ఇల్లు లేని వాళ్ళు, నిజంగా ఇల్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కాదమ్మా మాది 5 లక్షల రూపాయలు ఇందిరామ ఇల్లు పైసలు ఇస్తాం, మీరే కట్టుకోవాలి. కొత్త పెన్షన్ 4000 రూపాయలు ఇచ్చి పాతలకు కూడా 2000 నుంచి 4000 రూపాయలు చేస్తుంది మా మాట. అందరు ఆశీర్వదించుని బరాబర్ పనిచేస్తాం. హైదరాబాద్ను జూన్ 2 తర్వాత కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కేంద్రంలోని భాజపా సర్కారు యత్నిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరిలో భారాస యువజన నాయకులతో సమావేశమైన కేటీఆర్ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమైతే అభివృద్ధి ఆగిపోతుందని తెలిపారు. చిన్న పనుల కోసం కూడా కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారని విమర్శించారు. భాజపాతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్ కు రాహుల్ గాంధీకి లేదని వ్యాఖ్యానించారు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక వాయిదాలు పెడుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను రేపటి రోజున కేంద్ర పాలిత ప్రాంతం చేసి తన గుప్పిట్లో పెట్టుకోవాలి, యూనియన్ టెరిటరీ చేయాలని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నది. ఇవాళ మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసి ఆలోచన చేస్తా ఉంది. అవసరమైతే రాజ్యాంగమే తీసవతల బారేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వం చేస్తున్నది. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పని చూపెడతాడా? హైదరాబాద్ లో ఈ పని చేసింది నా ప్రభుత్వం కాబట్టి నాకు ఓటేయండి అని ఒక్క పని చేసిండా? ఒక్క ఇన్స్టిట్యూషన్ కట్టిండా? ఒక్క పరిశ్రమ తెచ్చిండా? ఎందుకు ఓటేయాలంటే ఒకటే ఒక్కటి, రామ మందిరం కట్టినాం, ఇక గుద్దుని. కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి అద్దం పడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని మండిపడ్డారు. హైదరాబాద్ శోభాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. 10 ఏళ్లలో భారత ప్రభుత్వం అందరి మన్ననలు పొందిందన్న జగదీష్ రెడ్డి కేసీఆర్ దిగిపోతారనుకోలేదని ప్రజలంతా చెబుతున్నారని వివరించారు. వ్యవసాయ రంగానికి తాము పెద్దపీట వేశామని, ప్రస్తుతం నీళ్లివ్వకపోవడంతో పంటలు ఎండిపోయాయని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమని జగదీష్ రెడ్డి పునరుద్ఘాటించారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎక్కువ అవకాశాలు ఆలోచన కల్పించి 420 పైగా హామీలను ఇచ్చి ప్రజలు నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మోసం ప్రారంభమైంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ, వాయిదాల మీద వాయిదాలు పెడుతూ, ఇవాళ ప్రజలు నా వాయిదాల్ని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి తన మీద విశ్వాసం పోయి, తన పార్టీ మీద విశ్వాసం పోయిన దశలో ఇక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే పరిస్థితికి వచ్చిన వెంటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం పోయింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. కర్ణాటక గుల్బర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నారాయణపేటకు చేరుకుంటారు. నారాయణపేట జూనియర్ కళాశాల మైదానంలో మహబూబ్ నగర్ భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరు కానున్నారు. నారాయణపేట సభ ముగించుకుని హెలికాప్టర్లో హైదరాబాద్కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో భాజపా నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరు కానున్నారు. హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ నియోజకవర్గాలు కలిపి నిర్వహిస్తున్న సభలో ప్రధాని పాల్గొననున్నారు. బహిరంగ సభ అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి భువనేశ్వర్కు బయలుదేరి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పూర్తి అబద్దమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక కాంగ్రెస్ కోర్టు తీర్పులను గౌరవిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పామని గుర్తు చేశారు. అంబానీ, అదానీల నుంచి పెద్ద మొత్తంలో నల్లధనం కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని మోదీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తమ పార్టీ మేనిఫెస్టోపై వ్యాఖ్యలు చేసే ముందు ప్రధాని ఒకసారి చదవాలని ప్రియాంక సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధాని చదవలేదని, తన మనసుకు ఏది అనిపిస్తే అది చెబుతున్నారని మండిపడ్డారు. నెలకు 5 కేజీల రేషన్ ఇవ్వటం వల్ల ప్రజల బతుకులు బాగుపడవని, వారికి ఉపాధి కల్పించాలని ప్రియాంక గాంధీ అన్నారు. और इस 5 किलो के राशन में किसी का पेट नहीं भर रहा है, मिल रहा है, ये अच्छी बात है, लेकिन इससे भविष्य नहीं बनेगा, इससे आप आत्मनिर्भर नहीं बन सकते। मैं आज किसी भी नौजवान से पूछूं, अगर मैं तुम्हें बोलूं कि मैं तुम्हें ये लोग 5 किलो का राशन दे रही हूँ हर महीने, या फिर तुम्हें रोजगार दूंगी, तो तुम कौन सा चुनोगे? रोजगार चुनोगे, क्योंकि रोजगार से खुद कमाओगे, आत्मनिर्भर बन जाओगे, किसी पे निर्भर नहीं रहोगे। कि जो राजनीतिक दल इस तरह की नीति बनाएगा जिससे आप निर्भर रहेंगे लेकिन आप आत्मनिर्भर नहीं हो सकते, आप अपने पैरों पे नहीं खड़े हो सकते, उसकी नीति ठीक नहीं है। ये आपको गहराई से समझना पड़ेगा। మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ నియోజకవర్గంలో నోటాకు ఓట్లు వేయాలని ప్రజలను కాంగ్రెస్ పార్టీ కోరడంపై భాజపా మండిపడింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని విమర్శించింది. ఇందోర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అక్షయ్ కాంతి బామ్
తన నామినేషన్ ఉపసంహరించుకొని భాజపాలో చేరడంతో హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో నోటాకు ఓటు వేయాలని ప్రజలకు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా భాజపాకు బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఈ మేరకు ఇందోర్లో పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లను భాజపా నేతలు తొలగించడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రజాస్వామ్యంలో నోటాకు ఓటు వేయాలని ప్రజలకు చెప్పడం నేరమని భాజపా నేతలు అంటున్నారు. కాంగ్రెస్ నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు. హర్యానాలో నాయబ్ సింగ్ సైని నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం మైనారిటీలో పడిందని వెంటనే అసెంబ్లీలో బల పరీక్షకు ఆదేశించాలని గవర్నర్ను జననాయక్ జనతా పార్టీ జేజేపీ కోరింది. ఈ మేరకు జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు మంగళవారమే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారని దుష్యంత్ పేర్కొన్నారు. కాబట్టి సైని ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని దుష్యంత్ తన లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో వెంటనే బల పరీక్షకు ఆదేశించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జేజేపీ భాజపాతో విభేదాల కారణంగా బయటకు వచ్చేసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సహకరిస్తామని దుష్యంత్ బుధవారమే ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి సైని మాత్రం ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదన్నారు. మరోవైపు అనేక మంది ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చెబుతున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణ్ధీర్ సింగ్ గులేన్, ధర్మపాల్ గోంఢేర్లు భాజపా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారు. కాంగ్రెస్కు మద్దతు పలుకుతామని చెప్పారు.